మరి ఈ రోజు మళ్ళీ నువ్వు రావడానికి గల రీజన్ ఏంటి? అంటే ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీ వల్ల కొంచెం ఇబ్బంది ఉంది. సో, ఆ విష్ణు వల్ల కూడా ఇబ్బంది ఉంది. విష్ణు మా ఫ్యామిలీని వదిలిపెట్టాడు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా విష్ణు మాటే వింటారు. అది నాకు నచ్చక ఇంక నేను డిసైడ్ అయిపోయి ఎలాగో పెళ్ళి కూడా చేసుకున్నాం కదా, ఇంకా ఆ ఉద్దేశంతో వచ్చేసాను, బయటికి రావడం జరిగింది. ఓకే. సో నువ్వు అఘోరి పెళ్లి చేసుకున్నారు. అవును, చేసుకున్నాం. ఎప్పుడు చేసుకున్నారు? జాన్ 13 టెంపుల్ దగ్గర, అమ్మవారి టెంపుల్ దగ్గర చేసుకున్నాం, విజయవాడ. అప్పుడు నీతో పాటు మీ పేరెంట్స్ ఉన్నారా? లేదు, పేరెంట్స్ గోల్డ్ చైన్ తెచ్చినప్పుడు సెకండ్ టైం మ్యారేజ్ చేసుకున్నప్పుడు అమ్మ వాళ్ళ ముందే వేయడం జరిగింది తాళి. ఇప్పుడు ఒక ఆడపిల్లకి పెళ్ళి అన్నది ఎంత సెన్సిటివ్ మ్యాటరో అందరికీ తెలిసిందే. మరి తను వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పడానికి నీ దగ్గర ఎటువంటి మాటలు చెప్పింది పెళ్లికి ఒప్పించడానికి? మాటలేం చెప్పలేదు, తన జెన్యూనిటీ నాకు నచ్చింది. సో నేను తనకి నచ్చాను, ఇంకా ఇద్దరం ఓకే అనుకుని అన్నిటికీ ఓకే అనుకుని తెగించి పెళ్లి చేసుకున్నాం. కానీ ఆమె సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చాను, ఇలాంటి బంధాలు బంధుత్వాలు ఉండకూడదనే కదా ఆమె అఘోరీలాగా దీక్ష తీసుకున్నానని చెప్పారు. మళ్ళీ నీలాంటి బంధంలోకి రావాల్సిన కారణాలు ఏంటి అసలు మళ్ళీ నీతో బంధం ముడిపడగడానికి? మెయిన్ నేనే దానికి ఫస్ట్ నేనే అడిగాను, ఇలాగ మ్యారేజ్ చేసుకుంటే నీకు ఒక తోడు ఉంటుంది, నాకు ఒక తోడు ఉంటుంది కదా, ఇద్దరం కలిసి ఉంటాం కదా అని చెప్పని నేనే ఒప్పించుకున్నాను. నువ్వే మ్యారేజ్ ప్రపోజల్ పెట్టావు? అవును. ప్రపోజ్ చేసావా? లేదు, ఇలా డైరెక్ట్ పెళ్లి గురించి మాట్లాడిన, ప్రపోజింగ్ ఏం లేదు. అన్నాక ఆలోచించుకుని వన్ డే మొత్తం, తర్వాత నెక్స్ట్ డే పెళ్లి. ఆమె నీకేం చెప్పలేదా, వద్దు నా దారి వేరు నీ దారి వేరు, నీకు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది, ఎందుకు ఇవన్నీ అని చెప్పి? అంటే తను కూడా యాక్సెప్ట్ చేసింది. ఎలా అంటే ఓకే నాకు కూడా ఒక తోడు ఉంటే కదా అన్నట్టు యాక్సెప్ట్ చేసింది. కానీ ఎప్పుడు కూడా నాకు ఆ శివయ్యే తోడు, నేను శివుడి దీక్షలోనే ఉంటాను, నేను ఆ శివుడితోనే ఉంటాను అని చెప్పిన ఆమెకి తోడు అవసరం అంటావా? మళ్ళీ ఎందుకు తోడు కోరుకుంది? ఏమో దేవుడు ఇలా రాశాడేమో కదా, ఎప్పుడు ఎలా మారుతుంది అనేది మనం చెప్పలేం. సో దేవుడు ఇలా రాశాడు, జరిగిపోయింది అంతే. మొత్తం ఇంకా దేవుడి మీద వేసేస్తున్నావు అయితే? అంటే ఇంకా అంతే అనుకోవాలి కదా. ఇప్పుడు సమాజం ఒప్పుకోవట్లేదు, అలా అని చెప్పి విడిపోం కదా. సమాజం ఒప్పుకోదు, ఒక అబ్బాయితో వెళ్తానన్నా ఒప్పుకోదు. డెఫినెట్లీ నేను అదే చెప్తున్నా, ఒప్పుకోదు. కానీ మేము ఇష్టపడ్డాం కాబట్టి మేము కలిసి ఉంటాం, ఎవరేం అడ్డు చెప్పినా కానీ మేము కలిసి ఉంటాం. సరైన ఇల్లు లేదు, సంపాదన లేదు, ఏమీ లేదు, ఏం నమ్మి నువ్వు వెళ్తానంటున్నావు? ఎక్కడ ఉంటావు ఏంటి? వాళ్ళ అమ్మ నాన్నకే సరైన ఇల్లు లేదు అక్కడ మనం చూసుకుంటే, నువ్వు వెళ్ళి ఎక్కడ ఉంటావు? సర్వస్వం తనే అనుకున్నప్పుడు తను ఎలా అయితే బతుకుతున్నాడు నేను అంతే బతకడానికి సిద్ధపడ్డాను. ఈ రోజున్న ఇదే కాన్ఫిడెంట్ నీకు రేపు ఉంటుందంట అనుకుంటున్నావా? తనతో ఉన్నంతకాలం ఇలానే ఉంటాను. ఎంతకాలం ఉంటావు అసలు? జీవితాంతం. ఇవాళ అందరు సాక్షిగా పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళే 2-3 రోజులు 2 సంవత్సరాలు కూడా ఉండలేకపోతున్నారు. జీవితాంతం నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు? మేము అందరు సాక్షిగా పెళ్లి చేసుకోలేదుగా, మా మనసులు కలిసినాయి కాబట్టి పెళ్లి చేసుకున్నాం. అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళ మనసులు కలవకుండానే పెళ్లిళ్ళు చేసుకుంటున్నారా? అంటే కొన్ని ఇష్యూస్ వాళ్ళు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటాయి. మేము ఎన్ని గొడవలు పడ్డా కానీ చిన్న చిన్న గొడవలకి విడిపోయేంత స్థితికి అయితే రాము. జీవితాంతం ఇంత షార్ట్ టైంలోని అంతలాగా ఎలా నమ్మేవమ్మా? మొత్తం కూడా అతనే నాకు ఇంకా అన్నట్టు మాట్లాడుతున్నావు. జెన్యూనిటీ నచ్చింది. ఏం జెన్యూనిటీ చెప్పాడు నీకు? మొత్తం అంటే ఎట్లా చూసుకుంటానని చెప్పాడా, లేకపోతే నీకు ఇన్ని రోజుల ప్రయాణంలోనే ఆయన జెన్యూనిటీ ఏం కనిపించింది? ఇవన్నీ మీరు అడిగితే ఇంకా నేను చెప్పలేను. చెప్పాలి కదా ఎందుకంటే తన జెన్యూనిటీ నేను చూశాను కాబట్టి నాకు మాత్రమే అర్థమవుతుంది. మీకు చెప్పినా కూడా అర్థం కాదు, అది నేనే చూశాను కాబట్టి నాకే అర్థమవుతుంది. మాకెవ్వరికి కనబడని జెన్యూనిటీ, ముఖ్యంగా ప్రజలకి కనబడని జెన్యూనిటీ నీకెక్కడి నుంచి కనిపించింది? తనలో నుంచే కనిపించింది. తను ఉన్న అంటే అబద్ధం చెప్పలేదు, ఏమీ లేదు. తన ఫీలింగ్స్ అని నాతో షేర్ చేసుకున్నాను, తన విషయాలన్నీ షేర్ చేసుకున్నాను, పర్సనల్ విషయాలు. నేను అంతే షేర్ చేసుకున్నాను. సో ఓకే అనుకున్నాను. గ్యాప్ లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడైనా మాట్లాడించారు నీకు? ఇంటికి కూడా వెళ్ళాను నేను. ఇంటికి కూడా తీసుకెళ్ళాను. పెళ్లి చేసుకున్నామని చెప్పాము, ఆశీర్వాదం తీసుకున్నాం, వాళ్ళు ఓకే అన్నారు. ఓకే నీకు ఒక తోడు దొరికింది కదా, హ్యాపీ, నిన్ను చూసుకోవడానికి ఒక అమ్మాయి ఉంది అని వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళ పేరెంట్స్ అందరికీ తెలుసు అయితే, అబ్జెక్షన్ ఎవరు చెప్పలేదు? లేదు. నెక్స్ట్ ఏం చేయబోతున్నావు ఇప్పుడు? నీకు 23 years, లైఫ్ మీద ఒక గోల్ అన్నది ఏం లేదా నీకు అసలు? ఇట్లా నేను ఉండాలి, ఇలా సక్సెస్ అవ్వాలి, మనీ సంపాదించాలి అని చెప్పి గోల్ అంటే ఉండేది ఒక 4 months బ్యాక్. ఇప్పటి నుంచి ఏం లేదు, తనని మంచిగా చూసుకుంటే చాలు. తనని నువ్వు చూసుకుంటావు, తన కార్లో తిరుగుతా ఉంటే నువ్వు క్యారేజ్ కడతావా? అయ్యో అలా కాదు, వంట. అవును అంతే కదా, వంట చేసి పెడతాను మంచిగా. తిన్నాను చెప్పింది మరి అఘోరి, భోజనమే తిన్నానని చెప్పింది. భోజనం తింటుంది కదా, నేను వచ్చిన దగ్గర నుంచే. పప్పు